హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే గ్రీన్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో ఇప్పుడు చూసేద్దాం. కొద్దిగా అల్లం, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. ఇవన్నీ కలిపేసి మిక్సీ చేసి పెట్టుకోండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసి ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు చెక్క, లవంగా, బిర్యానీ ఆకేసి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఈ విధంగా ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అనేది ఆయిల్‌లో వేయండి. వేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోండి. ఎంత లో ఫ్లేమ్‌లో వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ అనేది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే ఉడికించుకోండి. అలా 2 నిమిషాలు మూత పెట్టియంగానే ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకోండి. బాగా తిప్పుకున్న తర్వాత ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ అనేది ఒక్కోటి ఇలా యేసుకొని దాంతో అన్నీ యేసిన తర్వాత కొద్దిగా వాటర్ యేసుకోండి. కొద్దిగా వాటర్ యేసుకున్నాక ఇలా అయితే రెడీ అయిపోతుంది మన కర్రీ అనేది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత చూసారు గదా! ఇలా వాటర్ యేసుకొని తిప్పుకోండి. వాటర్ యేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని అలాగే వదిలేసేయండి. ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసామంటే మన ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంతో కొద్దిగా కొత్తిమీరేసి స్టవ్ ఆఫ్ చేశారంటే మన గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ అన్నమాట. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి గ్రీన్ ఎగ్ కర్రీ యేసుకొని టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. చూసారా? ఎంతో రుచికరంగా ఉండే గ్రీన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఆ గ్రేవీ చూసారా ఎలా ఉందో? చూస్తుంటేనే నోరూరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే కింద కామెంట్‌లో మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్‌లో చెప్పండి.